రైట్. ఏమరా అరుణ్ శంకర్ మాట్లాడలేదు, చేసినావా లేదా? నేను సార్ అది చేశాను సార్, రఫ్ లో చేశాను సార్. ఆ రఫ్ పేపర్ కనపడడం లేదు. రఫ్ లో చేస్తారా, నోట్స్ లో చేయకుండా? సరే ఒకసారి చూడండి, మళ్ళా కన్విన్స్ అవుతారు. ఈ మోడల్ ఇంపార్టెంట్ రా అంటే చెప్తుంది. మళ్ళా cos 4t sin 2t డివైడెడ్ బై t. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇది ఏం చెప్పానంటే, సొల్యూషన్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలా? cos 4t sin 2t is equals to ఏ రాద్దాము? 1/2 into 2 cos 4t sin 2t, రైట్. This is equals to 1/2 into, ఇది ఎట్లా ఉందంటే 2 cos a sin b ఫార్ములా. 2 cos a sin b అంటే sin a plus b అంటే sin 60 sin a plus b మైనస్ sin a minus b 4t minus 2t. ఇది ఇలా మనకు తెలిసింది. ఇది గుర్తుందా లేదా మీకు? ఫార్ములా 2 cos a sin b is equals to sin of a plus b minus sin a minus b, రైట్. సో ఈ రీజన్ వల్ల అంటే పక్కన రాసుకోండి, సిన్స్ అని. ఈ రీజన్ వల్ల ఇది వస్తుంది. దేర్ఫోర్ ఇంకా వెరీ సింపుల్ రా. దీన్ని మనం ఎఫ్ ఆఫ్ టీ అని అనుకోవాలి కదా. దీనికంటే ముందుగా అంటే రాసి పెట్టుకోండి. ఇది దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 4t sin 2t is equals to, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోవాలి. అంటే ఎట్లా? 1/2 into లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇది ఎంత? ఇది నాట్ కాస్, sin 60 మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t. ఓకే, that is equals to half into sin 60 లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతరా? sin 60 మీరు చెప్పాలి. ఇది సార్ 36 by p square plus 36. అదే సార్ 6 by p square plus 36. యా 6 by p square plus 36 సరిపోయింది. దీనికి మా 2 by p square plus 4 అంతే కదా. సో దీన్ని మనము ఏమనుకుందాము? దిస్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ పి. అయితే నెక్స్ట్ మనకు కావాల్సినవి దీనికి సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం అనుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలా? బై డివిజిబిలిటీ బై టీ కదా. సో ఏం చేద్దాము? therefore అని రాసేసి, therefore లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 4t ఏంటది? సైన్ కదా. యా, sin 2t by t is equals to ఏం ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity. డివిజన్ ఇప్పుడు మనోడు ఎవరు వచ్చారు ఈరోజు? తరుణ్ వచ్చినాడు ఈరోజు కొత్తగా మనకి. సో డివిజిబిలిటీ బై టీ. చెప్పరా? నువ్వు వచ్చినావు కదా, అందుకని నీకు చెప్తున్నా. అబ్జర్వ్ చెయ్యి.
డివైడెడ్ బై టీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎఫ్ ఆఫ్ టీ బై టీ అని అనుకోవాలి మన మనసులో. ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నేను కనుక్కున్నాను, ఈ పక్క పేజీలో కనుక్కున్నాను. సో దాని తర్వాత డివిజిబిలిటీ బై టీ అంటే ఫార్ములా ఏమంటే ఇదనమాట, డిపి. అంటే అక్కడ ఏమైతే ఎఫ్ ఆఫ్ పి కనుక్కున్నామో దానికి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పి టు ఇన్ఫినిటీ అని పెట్టాల. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పండి, ఏమేయాలి నేను ఈ పక్క ఏముంది, 1/2 ఉందబ్బా. దాంట్లో ఇటు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 3/p² ప్లస్ అదేమది 36 అని వస్తుంది. గమనించండి, నేను డైరెక్ట్ గా వేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పి టు ఇన్ఫినిటీ. మీకు ఒకవేళ అర్థం కాకపోతే దీనికంటే తగ్గిస్తాం, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఈ ప్లేస్ లో ఏం వేద్దాము, by2 వేసేస్తే మనకేమొస్తుందిరా చెప్పండి, 3/p² మైనస్ 1/p². 36 మేబీ నేను 6² వేస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1/p² ప్లస్ 2², ఎందుకంటే ఇది tan అప్లై చేసుకోవచ్చు, అందుకోసం అని రాస్తాను. సో ఇప్పుడు ఏం రాద్దామంటే 3 కనిపిస్తున్న 3, సో 3/p² ప్లస్ ఎంత అది 6². 6², యా. మళ్ళీ ఏముందాడా, మైనస్ 1/p² ప్లస్ 2². ఈ మొత్తానికి డిపి. ఓకే, ఇప్పుడు చెప్పండి 3ని పక్కన పడేద్దాము. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1/p² ప్లస్ ఫార్ములా ఒకటి ఉంది, మీకు ఏం ఫార్ములా చెప్పండి, నేను సైడ్ లో రాస్తాను. tan ఇన్వర్స్ ఆఫ్ పి అనుకోండి. ఏం ఫార్ములా, ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ x లేదా tan ఇన్వర్స్ ఆఫ్ ax అని వేస్తా. 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a అనేది ఫార్ములా. ఓకే, రాస్తాను నేను అట్లా, అంతేనా? గమనించండి, tan ఇన్వర్స్ ఆఫ్ ax రబా. tan ఇన్వర్స్ ఆఫ్ ax అంటే అదేమిది, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారంగా, అంతే కదా అది విషయం. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారంగా 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a అనేది మనకు ఫార్ములా. సో ఇక్కడ మనము 3 పక్కన పెట్టేస్తాము. అదెంత ఉంది, 1/p² ప్లస్ 6² ఉంది. సో ఏం చేద్దాం మేడం, ఏం రాద్దాం, 1/a అంటే 1/6 చెప్పబ్బా. 1/6 tan ఇన్వర్స్ ఆఫ్ p/6 అని అవుతుంది ఇలా, అంతేనా? p/6 మైనస్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేదు, సో అది ఎట్లా ఉంటుందండి, ఇది ఏం రాద్దాం, 1/2 అని వస్తుంది. దీనికి కూడా tan ఇన్వర్స్ ఆఫ్ p/2, రైట్. మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేశాను నేను. ఇక్కడ p టు ఇన్ఫినిటీ పెట్టండి. సరే, ఇంకొక స్టెప్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ సంథింగ్ అన్ని అయిపోయినాక ఇక్కడ ఏం మిగులుతుందిరా, గమనించండి, 3 1 3 2, ఇక్కడ 1/2 ఉంది. అన్నిటికీ కామన్ ఏంది, 1/2 కదా. 1/2, రైట్. దట్ ఈజ్ 1/2 అని పెట్టేస్తాను. tan ఇన్వర్స్ ఆఫ్ p/6 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/2. ఇక్కడ పిఈ ఇన్ఫినిటీ పెట్టండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, అర్థమవుతుంది నాకు, వచ్చి ఇరికిచ్చినట్టుగా ఉన్నాడు, రైట్. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసుకోండి. సో గమనించండి అమ్మా, అప్పర్ లిమిట్ అంటే ఏం చేయాలరా, ఈ స్థానంలో ఏం పెట్టాలి, ఇలా కనిపిస్తుంది ఇలా, ఇన్ఫినిటీ. ఈ స్థానంలో ఇన్ఫినిటీ పెట్టేస్తాం. ఇన్ఫినిటీ పెడితే tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అని అర్థపడా.
tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత? అప్పర్ లిమిట్ వేస్తా నేను. tan 90 సార్. tan ఇన్వర్స్ ఆఫ్ 90 దట్ ఈస్ పై బై 2 అని మైనస్ దీనికి కూడా ఇన్ఫినిటీ పెడతాం. ఇది కూడా పై బై 2నే గమనించండి. అంటే ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేశాను. tan ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ పై ఉండదాన్ని మైనస్ 1/2 ఇంటూ ఈ 1/2 మళ్ళీ పిని అప్లై చేద్దాం. పిని అప్లై చేస్తే ఏమొస్తుంది ఇలా tan ఇన్వర్స్ ఆఫ్ p/6 ప్లేస్ సరిపోతుందా? ప్లేస్ సరిపోదు, ఒక నిమిషం. కిందికల్లా రాస్తాను. దట్ ఈస్ 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ p/6 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/2 అంతే కదా, రైట్. ఇప్పుడు ఏమైంది, ఈ పార్ట్ ఏమో 0, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసుకోండి. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే రివర్స్ లో రాసుకోవాలి, అంతే, ఇంకేం లేదు, రివర్స్ లో రాసుకోవాలి. దట్ ఈస్ 1/2 ఇంటూ ముందు వెనక్కి ముందుకు, ఇంకేం లేదు. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ p/2 ముందు రాయాలి. సో tan ఇన్వర్స్ ఆఫ్ p/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/6 అంటే దీనికి బ్రాకెట్ వేసి పెట్టండి. ఇంతే ఆన్సర్. గుర్తుంటుందా? ఓకే, ఏం చేశాను నేను? వెరీ సింపుల్. దీన్ని విడగొట్టుకున్నాము. అంటే ఈ ఫార్ములాను వాడుకొని sin a + b మైనస్ sin a - b విడగొట్టుకున్నాము. డైరెక్ట్ గా దానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ చేసినాము. వర్క్ చేసిన తర్వాత డివిజిబిలిటీ బై t కాబట్టి ఈ ఫార్ములా వాడుకున్నాం. ఈ ఫార్ములా వాడుకొనేసి దాని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. p/∞ అనేది అప్లై చేసుకొని వర్క్ చేస్తే అది ఫార్ములా. తర్వాత మేబీ ప్రాబ్లం ఒకటి అనుకోండి, ఈ రోజుకి ఇంకో ప్రాబ్లం చెప్తాను. సో ఇది చేయగలుగుతారా లేదంటే నేను చేయాలా? ఒకసారి చెప్తాను, జస్ట్ వేస్తాను నేను. e⁻⁻2t ఆల్రెడీ కొంచెం ఈ మోడల్ డిస్కస్ చేసినట్టుగా ఉంటాను నేను. బై t చేయగలుగుతారా? చూడండి, ఎట్లా చేయాలా? దీనిలో ఏమన్నా అరుణ్ శంకర్ ఈ మోడల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. చంద్రకళ, రోజా, మీరు రెగ్యులర్ వస్తున్నా కాబట్టి నేను మీ పేరు పిలుస్తున్నా. సో sin 2t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయకపోతే ఏముందిరా, ఆ మోడల్ చేయొచ్చు కదా, ఆ మోడల్ చేయొచ్చు కదా. చేస్తాం సార్. లేదా ఎంతసేపు ఒక 2 నిమిషాల పని ఇది. సో సొల్యూషన్ జస్ట్ వినండి. మనలో కొంతమంది కన్ఫ్యూజన్ ఉన్నారు కాబట్టి. సో ఏం చేయాలంటే ఫస్ట్ sin 2t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకోవాలబ్బా. ఏదేమైనా ఇది న్యూమరేటర్ బై డినామినేటర్, అంటే దీనికి సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు రాసుకోవాలి. దాని తర్వాత డివిజిబిలిటీ బై t అనేటువంటి దాన్ని, అంటే ఈ రూల్ అప్లై చేసుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి న్యూమరేటర్ సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం వర్క్ చేయాలంటే ముందు sin 2t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకోవాలి. sin 2t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమొస్తుంది మనకి? 2/p² + 2² బానే ఉంది. అయితే ఇంకా ఏముంది న్యూమరేటర్ లో, లవంలో దాన్ని sin 2t ఈజ్ మల్టిప్లైడ్ విత్ e⁻⁻2t ఉంది. దీనికి ఏం అప్లై చేయాలా? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, అంతేనా? యా, కరెక్ట్. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారం అది ఇంకా రాయాల్సిన పని లేదు, జస్ట్ మీరు నోట్ చేసుకుంటే చాలు, మనసులో ఉంటే చాలు. e⁻⁻ లేదు రాసేట్టుకుంటాయండి, ఎగ్జామ్ లో అయితే రాయండి. బై అప్లయింగ్ e⁻−at అనేది అప్లై చేస్తే, e⁻at కానీ e⁻−at కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలా. అది ఎట్లా వస్తుందంటే ఏం చేయాలా? 2/p² + 2². దీన్ని ఏం చేయాలి మనము? p అనే ప్లేస్ లో p + 2ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి, అంతే కదా.
పి అనే ప్లేస్ లో p+2 ఊరికి మీకు అర్థం కాని కదా రాస్తాను నేను. అంటే దీనే తీసుకొని అందులో p ప్లేస్ లో p+2 అప్లై చేయాలా? మీకు చెప్పండి ఇక్కడ 2 p ప్లేస్ లో p+2. సో p+2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అని రాస్తున్నాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎంత వస్తుందమ్మా? p². సరే వద్దులే అనుకుంటే అట్లా కూడా ఉంచండి, మరి చూద్దాం. అది చేయొచ్చు, మళ్ళీ దీనికైనా ఉపయోగపడుతుందేమో చూద్దామని లేదు. మళ్ళీ దాన్ని ఇంతకు ముందు ప్రాబ్లంలా కూడా నేనేం చేశాను, బై 36 అని వేసాను. మళ్ళీ మనకి 6² మనకు రావాలి కాబట్టి దాన్ని అట్లా రాసుకున్నాను. సో దీన్ని కూడా అట్లా ఉంచుదామంటే 1 minute. ఈ ప్లేస్ లో ఆ 2² అనే దాన్ని అట్లే ఉంచండి. 2² ని అట్లే ఉంచండి. ఏం చేద్దాము, డివైడెడ్ బై టీ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇవన్నీ అండర్స్టూడ్. అంటే నేను చెప్పాను మీకు ఈ రూల్స్ అన్ని బాగా గుర్తుంటే అసలు నథింగ్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏమే ఇట్లా ఇంకా మంచినీళ్ళు తాగినట్టే అనుకోవాలా. మంచినీళ్ళు తాగిన కష్టపడతామా, అదే విధంగా ఇది కూడా. రైట్, సరే. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻⁻2t sin 2t బై టీ అన్నప్పుడు ఈ బై టీ గుర్తుపెట్టుకోండి, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాశాను. మళ్ళీ ఇది దీంతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలా, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడుకున్నాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడుకుని న్యూమరేటర్ సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాశాను. దాని తర్వాత డివైడెడ్ బై టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ రూల్ వాడుకోవాలి, డివిజిబిలిటీ బై టీ అనేటువంటి రూల్ వాడుకోవాలి. దట్ ఈస్ ఏం రాయాలరా, ఎందుకంటే మీకు f(p) అని కాబట్టి రాసుకోండి, ఇదే f(p) అనుకుందాం. సో p2 ఇన్ఫినిటీ f(p) dp ఇక్కడ రాసి పెడతాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p2 ఇన్ఫినిటీ, ఇదేముందమ్మా దీని వాల్యూ 2/p+2 అనేది ఉంది. సో అది రాద్దాం, 2/p+2 హోల్ స్క్వేర్ ప్లస్ 2² ఇంటూ డిపి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా, p+2 ఉంది, దాని యొక్క డెరివేటివ్ మీరు కావాలంటే మళ్ళా మీకు ఒక నిమిషం, నేను కావాలంటే దీన్ని 2ని ముందుకలా రాస్తా, అర్థం కావడానికి. 2ని ముందుగా ఈక్వల్ పెట్టి, సారీ అయ్యో, ఈ 2ని ముందుగా తీసుకొచ్చేస్తా, ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు జస్ట్ ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఏమైందంటే p+2 యొక్క డెరివేటివ్ ఎంత, డిపి 1 ఇంటూ డిపి 2² ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా మనం tan ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. ఎంత దీని యొక్క ఆన్సర్, ఈ 2 అట్లే ఉండని చెప్పండి అప్ప, ఎంత ఆన్సర్ దానికి? సార్ tan ఇన్వర్స్ బాగా ఆలోచించు. ఇంతకుముందు మనం ఏం చేసాము ఈ ప్రాబ్లంలో రా, ఏ ప్రాబ్లంలో, ప్రీవియస్ ప్రాబ్లంలో ఎట్లా ఉంటే ఏం రాసాము, 1/a tan ఇన్వర్స్ ఆఫ్ e/a రాసాము. x/a, అదే x/a. సరే x అనే స్థానంలో ఏముంది అంటే 4 కాదురా, by 2. సో 1/a అర్థమైపోయింది అనమాట. అంతేనా? చూడండి అర్థమవుతుంది అంతే కదమ్మా. ఇప్పుడు దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది, న్యూమరేటర్ లో ఉంది, ఇంకేం అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు. ఇది ఎట్లా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² అనే మోడల్లోనే ఉంది. సో a² అన్నప్పుడు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ఫార్ములా సరిపోయింది అనుకుంటాను నాకు తెలిసి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 క్యాన్సల్. సో ఇన్ఫినిటీ పెట్టండి, p ప్లేస్ ఇన్ఫినిటీ పెట్టండి. ఇక్కడ గమనించండి, నేను ఇంతకు ముందు ఇన్ఫినిటీ వస్తే లిమిట్ అనే దాన్ని తీసుకున్నాను. గతంలో చేసిన ప్రాబ్లమ్స్ లో లాస్ట్ వీక్ లో p/p ఉన్నప్పుడు ఏదో p వచ్చింది అనుకోరా, 2p అని వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు లేదా p² ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి,
అప్పుడు మనం పీతో డివైడ్ చేసినాం ఇన్ఫినిటీ. ఇక్కడ అది అవసరం లేదు, డైరెక్ట్ గా ఇన్ఫినిటీ పెట్టామనుకోండి, ఇది tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అయిపోతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అయిపోతే 2 క్యాన్సిల్, వదిలేసేయండి. సో ఎంత π/2 అవుతుంది చూడండి. ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇన్ఫినిటీ పెడితే p ప్లస్ ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ ప్లస్ 2/2 అంటే దట్ ఈస్ ఇన్ఫినిటీ అని. సో tan ఇన్వర్స్ మీకు అర్థం కాకపోతే ఇంకో స్టెప్ రాద్దాం. ఏమన్నా ఇంకో స్టెప్ అంటే ఏం రాయాలరా, tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇది మైనస్ ఇంకేం లేదు, అది tan ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 2/2. ఈ 2 క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమిది π/2 మైనస్ ఉంది, మైనస్ తో మల్టిప్లై, సారీ కరెక్టేనా? రైట్, కరెక్ట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలా సార్? స్క్రీన్ అప్డేట్ అవ్వడం లేదు సార్. అవునా, చూడు. ఓకే సార్. అది టైం తీసుకుంటుందా, మొబైల్ నెట్వర్క్ ఏదో వాడుతుండేది, టేక్స్ టైం. రైట్, ఇది ఇన్ఫినిటీ కదా. నెక్స్ట్ మైనస్ తో మల్టిప్లై చేసుకోండి, కరెక్ట్ చేస్తాను అనుకుంటా. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది బా, ప్లస్ అని వేసేస్తాను ఇక్కడ. లేదా మన దగ్గర ఒక ఫార్ములా ఒకటి ఉండదు, డైరెక్ట్ ఏ వేసుకోవాలంటే వేసుకోవచ్చా. ఏమనంటే ఈ ప్లస్ కూడా వదిలేసారనుకుంటే ఇక్కడ అట్లే రాద్దాం. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఇదేమిది p ప్లస్ 2/2. దీన్ని రెండు రకాలుగా చేసి చూపించచ్చప్ప. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది ఉల్టాగా రాసుకోవడం, లేదంటే ఇట్లా ఉంచుకోండి. ఇట్లా ఉంచుకుంటే మనకు తెలిసింది ఇది π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఫార్ములా cot ఇన్వర్స్ ఆఫ్ x. గుర్తుపెట్టుకోండి, π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ cot ఇన్వర్స్ ఆఫ్ x. కాబట్టి ఇక్కడ cot ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏం చేద్దాము, దీన్ని అంటే ఏం సార్ ఇట్లా ఆపొచ్చా అంటే ఇట్లా కూడా ఆపండి, ఏం నష్టం లేదు. ఎందుకంటే దీని వాల్యూ మనం ఎక్కడికైనా ఆపుకోవచ్చు. ప్రత్యేకంగా షో దట్ సో వాల్యూ అని అడిగితే మాత్రం మనం ఇంత కష్టపడాలి, లేకపోతే ఇది కాపేయండి. ఇక్కడ ఏమైందిరా, p ప్లస్ 2/2 ఇంతే దాని ఆన్సర్. π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే cot ఇన్వర్స్ ఆఫ్ x. ఏం డౌట్ ఏమైనా వస్తుందా అంటే రాస్తా, సిన్స్ అయ్యో π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు cot ఇన్వర్స్ ఆఫ్ x. ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ వచ్చిన ఫార్ములాస్ రాబా. రైట్, సో ఇప్పుడు కాపీ చేయండి, మర్చిపోదండి. నాతో పాటు వేయండి. మీరు వేసినారంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. వేసారా సార్? స్క్రీన్ ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్. అవుతుంది సార్, ఒక 2 సెకండ్లు ఎక్స్ట్రాగా తీసుకుంటాను, కానీ నెట్ ఉంది బానే. ఇప్పుడు చూడు, అయిందా? రైట్. ఇంకొక మోడల్, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మైనస్ cos t బై t స్క్వేర్ అని ఉంది అనుకోండిరా. బై t అంటే మీరు ఈ ఫార్ములా జస్ట్ ఇది కనుక్కోవాలా, బాగానే ఉంది. సో గమనించండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇది ఆల్రెడీ మనం రూల్ చెప్పుకున్నాం మనం, f ఆఫ్ t బై t టు ద పవర్ ఆఫ్ n ఉన్నింది అనుకోండి. ఏం చేస్తాము, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ, p టు ఇన్ఫినిటీ, సో ఆన్. ఎన్నిసార్లు రాయాలా, n టైమ్స్ అని వేసి f ఆఫ్ p dp అని వేసుకోవాలి. ఈ ఇంటిగ్రల్ అనేది అన్నిసార్లు వేసుకోవాలి. టీ స్క్వేర్ ఉంది ఇక్కడ ప్రాబ్లం లో. టీ స్క్వేర్ అంటే ఏం చేద్దాము, 2 టైమ్స్ చేయాలి, 1/t. ఓకే, కాబట్టి ముందు ఇది రూల్, ఇది రూల్. ఇది ఒకవేళ 2 టైమ్స్ ఉందంటే టీ స్క్వేర్ ఉండిందంటే
2 టైమ్స్ వేసుకోవాలి. 2 టైమ్స్ వేసుకోవాలంటే ఏం చేద్దాం? ముందు దీని సొల్యూషన్ మనం వర్క్ చేసినప్పుడు ఏమి ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీ టకటగా చెప్పండి రా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అంటే ఎంత? 1/p 1/p సార్. కాస్ టీ p/p స్క్వేర్ ప్లస్ 1. p స్క్వేర్ ప్లస్ 1. సో సరిపోయింది. నౌ ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీ బై ఒక టీ వేస్తాను. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, 2 టీలు కూడా వేసుకోవచ్చు, లేదా ఒక టీ కనుక్కొనేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ 1/p మైనస్ p/p స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ EP. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సరే మాకు ఏదంతా వద్దులే సార్ అని అనుకుంటే టీ స్క్వేర్ వేసుకు ఇంకొక ఇంటిగ్రేషన్ సింపుల్ ఇక్కడ వేసుకోవాలా, మళ్ళీ ప్రతిసారి ఒక పెద్ద బ్రాకెట్ ఒకటి వేసుకోవాలా, అంతే కదా? దానికంటే ఇట్లా చేయండి మీరు, మనం ఎందుకంటే మనకి స్టెప్స్ తగ్గుతుంది. సరే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/p ఎంత? లాగ్ ఆఫ్ p మైనస్ దీని కథ ఇది గమనించండి. జస్ట్ అడ్జస్ట్మెంట్స్ కావాలి. p స్క్వేర్ ప్లస్ 1 యొక్క డెరివేటివ్ 2p ఉండాలి. 2p ఉండాలి. 2p లేదు కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత వస్తుందిరా? 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1. జస్ట్ చూడండి, డౌట్ ఉంటే ఇంకో స్టెప్ వేస్తాను. ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 1 యొక్క డెరివేటివ్ ఎంత? 2p ఉండాలి కదా న్యూమరేటర్ లో. 2p లేదు కాబట్టి ఆ 1/2 బ్యాలెన్సింగ్ కోసం, అంటే ఇంకొక స్టెప్ అంటే ఏం చేస్తుంటారంటే 2p వేసి 1/2 అని వేస్తుంటాం. అది లెక్క. అప్పుడు ఏం ఫార్ములా ఇది మనకు తెలిసింది? f'(x/f(x) ఇంటిగ్రేషన్ ఆఫ్ తెలుసు కదా మీకు. ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x/f(x) ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా? లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ f(x). ఈ రూల్ ప్రకారం ఇది చేశాను. అంటే 1/p dp, దట్ ఈస్ dp/p అంటే p యొక్క డెరివేటివ్ dp అంటున్నాను నేను. సో దట్ ఈస్ f'(p) పైన ఉన్నట్టు లెక్క బై p అంటే లాగ్ p. గమనించుకోండి, ఈ ఫార్ములా మనం వాడుకుంటాం. రైట్. సో ఇప్పుడు లిమిట్ ఏమది ఇన్ఫినిటీ అప్లై చేసుకోండి. సో ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఎంత వస్తుందిరా? లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ చేయగలుగుతామా? లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ ఏమమ్మా ఎంత? 0 కదా మనకు తెలుసు. అంటే 0 పెట్టేయండి అంతే. ఇది 0 పెట్టేసుకోండి. మైనస్ ఇంకేముందంటే p అప్లై చేస్తే ఇంకా అదే ఉండేది అంటే లెక్క. దట్ ఈస్ లాగ్ p. దీన్ని రూట్ లాగా రాసుకుంటానమ్మా. లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ గా రాస్తాను p స్క్వేర్ ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లా ఉంది చెప్పండి? మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇది మొత్తమే 0. దాన్ని వదిలేయండి. 5/2 మైనస్ 5/2 మనకేం లేదా 0 పెట్టుకోండి అంతే, ఏం లేదు. సో ఇది 0. సరే ఇప్పుడు చెప్పండి, మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది ముందుకు ఇది తర్వాత వస్తుంది. అంటే ఏం చేయాలి నేను ఇప్పుడు? లేక స్టెప్ రాద్దామా? లాగ్ ఆఫ్ రూట్ p స్క్వేర్ ప్లస్ 1 మైనస్ లాగ్ p ఓకే. ఏదో ఒకే సింగిల్ లాగా కింద తీసుకుందామంటే దీన్ని ఇలా రాసుకోవచ్చప్ప. సింగిల్ లాగరిథం అన్నప్పుడు ఒక్క నిమిషం. ఫస్ట్ స్టెప్ రాద్దాం. రూట్ p స్క్వేర్ ప్లస్ 1/p అని దట్ ఈజ్ ఈక్వల్స్ టు అప్డేట్ కాలేదా? లాగ్ ఆఫ్ ఒక నిమిషం వస్తుంది. లేదు సార్. అవుతుంది, టైం పడుతుంది. చెప్పండి. ఇప్పుడు చూడు అయింటది. ఎస్ సార్.
ఇది ఇంతే కదా, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి ఫార్ములా. నేను ఒకటే రూట్ కింద తీసుకుంటాను. ఒకటే రూట్ కింద తీసుకున్నప్పుడు ఏం అర్థము, ఇలా ఒక నిమిషం రా, మైనస్ ఏమవుతుంది ఇక్కడ మిస్ చేసిన ఒకటి, లాగ్ పి మిస్ చేశాను నేను. లాగ్ పి మైనస్ 1/2 సంథింగ్, పి మైనస్ అంటే కరెక్టే కదా, డౌట్ వచ్చింది. దట్ ఈస్ ఇక్కడ ఏం చేద్దామంటే పి స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 వేసి పెడతా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఏముందా ఇదే కదా, పి స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్. సరే వాడికి ఆపుదాం. ఇది ఒకటి దానికి సంబంధించిన ఇంటిగ్రల్ అంతే కదా, దీనికి సంబంధించింది. Therefore, Laplace transformation of 1 minus cos t by t square. Cos t by t square అంటే అగైన్ దీనికి మళ్ళా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ ఇది దీనికి వేయాలి. అంటే 1/2 కూడా ముందుగా రాస్తాను దీనికి. దట్ ఈజ్ ఇక్కడ అర్థమా, సరే ఓకే ఇంకో స్టెప్ రాస్తానులే. లాగ్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ ఇంటూ డిపి. దీనికి మళ్ళా లాగరిథం తీసుకోవాలి p టు ఇన్ఫినిటీ. రైట్, దానికి ఏం రాద్దాంరా, 1/2 ఇంకొక స్టెప్ రాసి వద్దాం. p టు ఇన్ఫినిటీ ఏం చేద్దామంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి, మళ్ళీ దీనికి అట్లా రాద్దాం. p స్క్వేర్ ప్లస్ 1 మైనస్ సార్ లిమిట్ అప్లై చేయొచ్చు కదా సార్. లిమిట్ ఇంకా ఇంటిగ్రేషన్ అయిపోలా, ఇంటిగ్రేషన్ అయిపోలేదు అరుణ్ శంకర్. ఇది బై టీ స్క్వేర్ ఉంది కదా, బై టీ స్క్వేర్ అంటే వచ్చిన దానికి మళ్ళా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీ టు ఇన్ఫినిటీ మళ్ళీ అప్లై చేయాలా, డబుల్ ఇంటిగ్రల్ కదా. అరుణ్ ఇక్కడ బై టీ ఉంటే ఓన్లీ ఒకటే నేను చేశాను, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీ టు తీసుకున్నాను ఇక్కడ. సో టీ స్క్వేర్ అంటే ఈ వచ్చిన దానికి మళ్ళా p టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ వాల్యూ తీసుకోవాలి. దట్ ఈస్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా. దీనికి ఇట్లా రాస్తా నేను, p అని ఇంటూ డిపి. ఇంకా దీనికి మళ్ళా చేయాలి. ఎంత వస్తుంది చూడబ్బా, ఇంకో స్టెప్ వేస్తాను, ఎన్ని కూడా వేద్దాం. 1/2 ఇంటూ చూడండి ఏమన్నా సరిపోతుంది దీని ఇంటిగ్రల్ వాల్యూ. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ p స్క్వేర్ ప్లస్ 1 చెప్పండి. చెప్పండి రా, ఇక్కడ ఏమంటే ఈ కథలు ఏమి పనిచేయవు. అదే ఈ కథలు పనిచేయవు, నేను నెక్స్ట్ పేజ్ లో వేస్తాను. మన దగ్గర ఈ ఫార్మ్ ఒకటి ఉంది, ఇది నోట్ చేసి పెట్టుకోండి. లాగ్ ఎక్స్ డిఎక్స్, ఇది హింట్ కోసం రాస్తాను. లాగ్ ఎక్స్ డిఎక్స్ అనేది మనకి ఎప్పుడైనా ఇస్తే ఏం చేస్తాం రా, రూల్ ఉంది మనకి, లియేట్ ని LIATE ఈ రూల్ ప్రకారంగా అంటే లాగరిథమిక్ ఫంక్షన్ నెక్స్ట్ ఏం చేయాలా, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ గా తీసుకోవాలి. అంటే దీన్ని ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ సెకండ్ ఫంక్షన్ 1 dx అని తీసుకొని చేయాలి. అంటే ఇప్పుడు ఏ రూల్ వాడుకోవాలి తెలుసా, మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి మెథడ్ లేదా మీ ఇష్టం ఎట్లన్నా f(x) g(x) dx ఎట్లన్నా అనుకోండి, ఏ రూల్ ఒకటి.
అన్ని ఒకటే డిఎక్స్ అప్లై చేసుకోండి. సో ఇది మనకు రావాలి, ఇది తెలిస్తే మనం దీన్ని చేయొచ్చు. సో ఇక్కడ పరిస్థితి ఏమంటే నేను చెప్పినట్టు లాగ్ వాల్యూ మనం చేయలేము, డైరెక్ట్ గా చేయలేము, డైరెక్ట్ గా దాని వాల్యూ మన దగ్గర లేదు. సో లాగ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని లాగ్ ఎక్స్ గా తీసుకోవాలి, సెకండ్ ఫంక్షన్ ని 1 గా కన్సిడర్ చేసి తీసుకోవాలి. కాబట్టి ఈ రూల్ మనం వాడుకోవాలి. అంటే దీని రూల్ మీకు తెలిసిందా? ఫస్ట్ ఫంక్షన్ ఏం ఫార్ములా చెప్పండి, నేను ఒకటి రాస్తానేనా కదా అర్థమవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ నేను సెకండ్ ఫంక్షన్ g ఆఫ్ x అనుకున్నాను. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ d బై dx ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, అంటే f డాష్ ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఈ మొత్తానికి మళ్ళా dx. ఇది ప్రొసీజర్, నేను స్టాండర్డ్ రూల్ చెప్పాను మీకు. సరే మీకు యూవి అని మీకు ఎలా నేర్చుకుంటే ఫార్ములా దాని ప్రకారంగా దీన్ని చేయొచ్చు, అంతే కదా, దాని ప్రకారంగా చేయొచ్చు. సో ఇది హింట్, ఈ పేజీలో హింట్. సో దీని ప్రకారంగా మనం చేయాలి. సో ఇప్పుడు నేను ఏమవుతుందో దాన్ని చూద్దాం. దీనికి సెకండ్ ఫంక్షన్ దాన్ని ఏమని తీసుకోవాలరా, 1 అని చెప్పి తీసుకోండి. జస్ట్ ఇక్కడ వేస్తాను నేను 1/2 ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ. ఈ పేజీలో ఉండేది హింట్ మాత్రమే, గమనించుకోండి. ఇది హింట్, ఓన్లీ హింట్ నేను వాడుకుంటాం. రైట్, p టు ఇన్ఫినిటీ log ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 log ఆఫ్ p. ఇది మొత్తం log x అని అనుకోండి. సెకండ్ ఫంక్షన్ ఏమనుకుందాం, 1 dx, అంతేనా? ఇది మొత్తం ఒకే ఫంక్షన్ log x అనుకోండి. log x ఇంటూ 1 dx, ఈ ప్రకారంగా రాయా. log x ఇంటూ 1 dx రాసినట్టుగానే ఇట్లాగా రాసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎట్లా చేస్తాము, ఇంతకుముందు మీకు చెప్పినట్టే ఈ పక్కన రాశాను కదా. ఫస్ట్ ఫంక్షన్ దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అని అనుకోండి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ d బై dx ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. సో అలాగా గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఫస్ట్ ఫంక్షన్ ఏం, ఫస్ట్ ఫంక్షన్ log ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1, ఇదే ఫస్ట్ ఫంక్షన్, మైనస్ 2 log ఆఫ్ p ఫస్ట్ ఫంక్షన్. ఇంటిగ్రేషన్ మళ్ళీ కూడా వేసుకుందాం లేదా వేసేట్టుకుంటూ వేయండి. సరే ఓకే. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, అంటే 1 యొక్క ఇంటిగ్రేషన్ ఎంత, ఫస్ట్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ లేదు, గమనించండి. గుడ్ గుడ్ ఇంటూ p. దీని కథ అయిపోయింది. ఇక్కడ ఏం చేద్దాము, ఇక్కడ p టు ఇన్ఫినిటీ పెట్టేయండి దాని కథ. అంటే ఈ పార్ట్ అయిపోయింది. ఏది f డాష్, సారీ ఏది డాష్ ని పోతుందంటారా. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, సారీ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ పని అయిపోయింది. మైనస్ d బై dx ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, అక్కడ -1/2 అట్లే కంటిన్యూ చేయండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ d బై dx ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, దీని యొక్క డెరివేటివ్ అంతే కదా మనం వేయాల్సింది. f డాష్ ఆఫ్ x అని రాసండి. ఏదమ్మా నేను ఇది మిస్ చేసినాను, గమనించండి. dx ఇది మిస్ చేశాను, సారీ. ఇక్కడ ఇది ఉంటేనే కదా నువ్వు dx వేసేదానికి. రైట్, చెప్పమా. ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 1 అని వస్తుంది, దాని యొక్క డెరివేటివ్. p స్క్వేర్ డెరివేటివ్ వచ్చి 2p అని రాయాలి. మైనస్ log p డెరివేటివ్ 1/p, 2 ఉంది కాబట్టి 2/p. ఓకే, ఇంటూ ఇక్కడ ఏముంది చూడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అని చెప్పి రాస్తాం మేడం. అంటే 1 యొక్క ఇంటిగ్రేషన్ ఏం రాయాలా, ఇక్కడ p, అంతే కదా. మళ్ళా దీనికి జస్ట్ పోల్చుకోండి, మీకు తెలుస్తుంది.
d by dx ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ సారీ ఇక్కడ ఇంటూ dx కూడా ఉండాలా ఈ మొత్తానికి మళ్ళీ dx సారీ 1 మినిట్ అమ్మా ఇది dx ఇప్పుడు ఏం చేద్దాము ఈ మొత్తానికి మళ్ళా ఇక్కడ dx అని వేయాలి ఓకే సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే 1 కి సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్ వాల్యూ దట్ ఇస్ p అని వేసాను మళ్ళీ ఇక్కడ ఏముంది ఇక్కడ dx అని ఒకటి ఉంది ఇక్కడ సో దాన్ని ఇక్కడ మళ్ళీ dx అంటే నథింగ్ బట్ ఇది db ఇది ప్రొసీజర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి ఇప్పుడు ఏమొస్తుందా ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి అబ్బా ఎడా దీనికి ఇదే ఎల్సిఎం ఏమైనా తీగలితే తీద్దాం లేదా డైరెక్ట్ గా ఇన్ఫినిటీ పెట్టండి కావాలంటే మీ ఇష్టం ఇక్కడ చూడండి అబ్బా ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే ఇది ఇంతకుముందు చెప్పినట్టే అది 0 అయిపోతుంది ఇంకా మిగిలేదు అంతేడా దీనికి ఇన్ఫినిటీ పెడితే ఇక్కడ నెక్స్ట్ ఇంకేం సబ్స్టిట్యూషన్ చేయాలా పీని సబ్స్టిట్యూషన్ చేయాలా యా కరెక్ట్ పీని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇన్ఫినిటీ పెట్టి మళ్ళీ -12 అని రాస్తాం కదా -12 రివర్స్ లో రాసుకోవాలంటే మీకు స్టెప్ జస్ట్ చూడండి నేను ఇక్కడ పి ఉందబ్బా ఇక్కడ పి ఉంది కదా సో p/2 అని రాస్తాను నేను p/2 దీని ముందర మైనస్ తగిలించుంటాం మైనస్ అంటే ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది సో మనకి ఏమొస్తుందా లాగ్ ఆఫ్ ఒక స్టెప్ ఎగరగొడుతున్నాం మీకు అర్థం కాకపోతే మళ్ళీ వేస్తాను p² + 1/p². p² + 1/p². జస్ట్ చూడండి ఓకే సరిపోయిందా చూడు ఒకసారి ఇక్కడ ఏమైందిరా కరెక్టేనా చూడు ఒకసారి చెక్ చేయండి సార్ చెక్ చేయండి అమ్మా స్టెప్ చెక్ చేసి నెక్స్ట్ క్లాస్లో అడగండి నేను జస్ట్ వేస్తాను నేను టైం అయింది p to infinity 1/p² + 1 into dp that is equals to మళ్ళీ ఇది వేయండి ప్లస్ డిటోస్ అంటే ఇది వేయండి అది అట్లా చెప్పేది లేదా వద్దులే సార్ అనుకుంటే ఏం నెక్స్ట్ పీరియడ్ ఎవరిదమ్మా ఎవరిది సార్ ఇది మీరేమైనా కంప్లీట్ చేయగలిగితే చూడమ్మా నేను నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ క్లాస్ లో దీన్ని కంటిన్యూ చేస్తాను అంటే మీరు ట్రై చేయండి రాకపోతే నేను తర్వాత క్లాస్ లో చెప్తాను దీని కూడా మీ టీచ్మెంట్ లో సేవ్ అయింటది తీసుకోండి ఇక్కడ నాకు నెక్స్ట్ ఇంకో వేరే పీరియడ్ ఉంది సెకండ్ ఇయర్ వల్ల